హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ దేవి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ కాజు వెజ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా మిక్సీ జార్లో వేయించిన ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గసగసాలు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా ముద్దని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి 2 గరిటెల దాకా. తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మీల్ మేకర్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను. సో ఆ బియ్యం కూడా వేసుకోవాలి. ఆ బియ్యం కూడా వేసుకున్న తర్వాత దగ్గర 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి 6 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఫ్రైడ్ కాజు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.